ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వామపక్ష ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి తెలిపారు. మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డిఆర్డీఏ సీడాక్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. వామపక్ష ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వామపక్ష ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించారు. మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొంటూ 14 से 24 में 15,300 टावर लगा दिए गए हैं और उसमें से 5139 टावर को 4G का भी बनाने का काम समाप्त। 165 एकलव्य मॉडल स्कूल अस्तित्व में आ गए हैं। एयर एफर्ट्स 1000 करोड़ रुपया खरीद रहे हैं और ट्रॉमा सेंटर 131 करोड़ के खर्च से। ये बताता है कि हमने कितनी शिद्दत के साथ इसको आगे बढ़ाने का काम किया। इस सारे एफर्ट्स को रिस्पॉन्ड करते हैं। ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి వి అనిత, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొన్నారు. భారత్లో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ మొయిజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు ఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల నాయకులు చర్చలు జరపనున్నారు. అనంతరం ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మొయిజుకు భారత్ ప్రభుత్వ అధికారిక స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మొయిజు దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం మొయిజు రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. లడ్డూ కల్తీ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మోటారు పడవలు నడిపే మత్స్యకారులకు ట్రాన్స్పాండర్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో సాధారణ సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులకు భద్రత అందించేలా సమాచార వ్యవస్థ కలిగిన ట్రాన్స్పాండర్లను అందిస్తున్నామని తెలిపారు. ఈ పరికరం పడవలకు అమర్చడం ద్వారా అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయినా లేదా తప్పిపోయినా గుర్తించడానికి ఉపయోగపడుతుందని, అలాగే సముద్రంలోని మత్స్య సంపద లభ్యతను గుర్తించేందుకు సహాయపడుతుందని తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డీసీ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డిఆర్డీఏ సీడాక్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి డి విక్టర్ బాబు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీ శిక్షణా కేంద్రంలో ఉద్యోగ మేళాలు జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9347777932 లేదా 9700025833 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష మహోత్సవాలను ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రపంచ అంతరిక్ష మహోత్సవాలను ఇస్రో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ రోజు నుంచి ప్రపంచ అంతరిక్ష మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అంతరిక్ష మహోత్సవాలపై మరింత సమాచారం మా ఆకాశవాణి ప్రతినిధి ఎస్ అమర్ నారాయణ అందిస్తారు. దేశ శాస్త్ర సాంకేతిక ప్రగతికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎంతో కృషి చేస్తోందని నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య విజయభాస్కర్ రావు అన్నారు.
నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్రో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న అంతరిక్ష వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. మానవాళి అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఉపగ్రహాలను ఇస్రో రూపొందిస్తోందన్నారు. ఈ ఏడాది అంతరిక్ష వారోత్సవాలలో అంతరిక్షం, వాతావరణంలో మార్పు అనే అంశాన్ని ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. పాఠశాల దశ నుండే క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా విద్యార్థులను తయారు చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల మండలం కేశవరావుపేటలో జరుగుతున్న అండర్-19 బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు. క్రీడల నిర్వహణకు సంబంధించి పాఠశాల క్రీడల సమాఖ్యకు రావాల్సిన నిధులను విడుదల చేస్తామన్నారు. పాఠశాలలకు అవసరమైన నాణ్యమైన క్రీడా సామగ్రిని అందజేస్తామని తెలిపారు. వాతావరణం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. విశాఖపట్నం, తుని, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజైన ఈరోజు స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి స్వామివారికి సర్వభూపాల వాహన సేవ జరగనుంది. మరోవైపు బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ రేపు రాత్రి జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు. ఈ వాహన సేవను దాదాపు 2 లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేశామని తెలుపుతూ, బ్రహ్మోత్సవాలకి సంబంధించి సెక్టర్స్ కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన సేవలు ఎలా ఉన్నాయి, మార్పులు చేయాలా, అలాగే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని 15 ఇసుక నిల్వ కేంద్రాల్లో 58.86 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రోజుకు 37,000 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నదుల్లోని 108 ఇసుక దిబ్బలలో తవ్వకాలు ప్రారంభిస్తున్నామన్నారు. తద్వారా మరో 70 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వారానికి సరిపడా నిల్వలతో ఆన్లైన్ బుకింగ్కు అవకాశం కల్పించామని, ఇక నుండి ఇందులో 10% నిల్వలను ఏ రోజుకు ఆ రోజు తత్కాల్ తరహాలో నమోదు చేసుకోవచ్చన్నారు. వీటిని ఆయా జిల్లాల్లో అత్యవసర అవసరాలు తీర్చేందుకు కలెక్టర్లు కేటాయిస్తారని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికంగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మానవుని దైనందిక జీవితంలో పత్తి ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా అక్టోబర్ 7వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడే పత్తిని సాగు చేసే రైతులు, కూలీల జీవితాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వామపక్ష ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి తెలిపారు. మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డిఆర్డీఏ సీడాక్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు విజయవాడలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.